ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఒంట్లో నీరసాన్ని తగ్గించి ఈ ఎండల్లో కొంచెం బలవర్ధకమైన ఫుడ్ ఏమైనా ఉంది అంటే అది రాగి జావేను. ఈ రాగి జావని పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చాలామందికి తెలియదు. ఏదో రాగి జావ కాసేమో ఇచ్చేమో అనుకుంటారు కదా, అలా కాకుండా టేస్టీగా ఎలా చేయాలో నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే 2 స్పూన్లు రాగి పిండి తీసుకొని వాటర్ తోటి ఇలాగా మొత్తం ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టేసేయండి. ఇలా పక్కన పెట్టి కొంచెం సేపు 2 అవర్స్ అలాగా నానితే రాగి పిండి ఇంకా అసలు మనకి రాగి జావ తాగినప్పుడు గ్యాస్ ప్రాబ్లం కానీ అలా ఏమీ ఉండదు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది రాగి జావ. ఇలా పక్కన పెట్టేసి ఒక 2 అవర్స్ అయిన తర్వాత మనం గ్యాస్ వెలిగించి 1.5 గ్లాసు వాటర్ తీసుకొని 2 స్పూన్లకి, అంటే కొంచెం పెద్ద గ్లాస్ తోటే తీసుకోండి. మీరు వేసుకునే రాగి పిండిని బట్టి ఒకరోజు చేస్తే మీకు అర్థమవుతుంది ఎన్ని వాటర్ పోయాలనేది. నేనైతే 2 పెద్ద స్పూన్లతోటి 2 స్పూన్ల పిండి తీసుకున్నాను. ఆ పిండికి 1.5 గ్లాసు వాటర్ పోసి కొంచెం ఉప్పేసి ఇలా తెరలాలండి. వాటరు బాగా కాగి తెరిలేటప్పుడే సిమ్లో పెట్టుకొని మనము కలిపి పెట్టుకున్న రాగి జావని ఇలాగ స్లోగా పోస్తూ కలుపుతూ ఉండండి. కలపకపోతే ఉండగట్టద్ది. సిమ్లో పెట్టి చిన్నగా పోసుకోండి, ఒకేసారి మొత్తం పోయకుండా పోస్తూ కలుపుతూ ఉండాలి. ఇలాగా మొత్తం పోసిన తర్వాత చూడండి, సిమ్లోనే ఉంచి చాలాసేపు బాగా కలుపుతూ ఉండాలండి. కలిపి బాగా క్రీమీగా స్ట్రక్చర్ వస్తుంది. అలాగా వచ్చి కలర్ మారేంత వరకు సిమ్లో పెట్టి బాగా తిప్పుతూ ఉండాలి. ఇలా తిప్పకపోతే మళ్ళీ అడుగంటద్ది. అందుకని చెప్పి ఎంతండి, ఒక 10 నిమిషాలు అంతే. 10 నిమిషాల కల్లా మంచి రాగి జావ రెడీ అయిపోద్ది. అలా ఉడికితేనే మనకి దానివల్ల బెనిఫిట్స్ అన్నీ మన బాడీకి వస్తాయి. లేదంటే ఊరక వేడి నీళ్ళల్లో వేసామో తెరిలిందా కాసేమో ఆపేసామో అని కొంతమంది అలా చేస్తుంటారు. అలా కాదండి, ఒకసారి ఇలా చేసుకొని తాగి చూడండి. టేస్టీగా ఉంటుంది. ప్లస్ మనకి అరగలేదనేది, పొట్టుబ్బరంగా ఉందనేది అలాంటి సమస్యలు లేకుండా చాలా తేలికగా ఒంటికి శక్తినిస్తుందండి. ఇలా చేసుకొని చూడండి. ప్లీజ్ అండి, వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే. ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలు చేయటానికి నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇదిగో చూడండి, ఇలాగా కలరు పూర్తిగా మారిపోవాలి. అప్పటి వరకు మనము కలుపుతూ ఉండాలి. అట్లా కలిపితేనే క్రీమీగా టేస్టీగా చాలా బాగుంటుందండి టేస్ట్. ఒక్కసారి ఇలా కనుక మీరు చేసి ఇచ్చారంటే రోజు ఇలాగే టేస్ట్ బాగుంది అనుకుంటారు. తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేసిన తర్వాత కూడా రాగి జావని మనము సాయంత్రం తాగే పని అయితే మధ్యాహ్నం రెడీ చేసి పెట్టుకోవాలండి. అలా చల్లారిన తర్వాత బాగా అప్పుడు పెరుగు కానీ మజ్జిగ కానీ కలుపుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. మనం ఉదయం తాగాలంటే ఎర్లీ మార్నింగ్ ఉదయాన్నే అయినా చేసుకోవచ్చు. చేసి చల్లారిన తర్వాత మనం టిఫిన్ టైంకి తాగొచ్చు. లేదంటే నైట్కి అయితే మధ్యాహ్నం చేసి పెట్టుకొని బాగా చల్లారిన తర్వాత ఇదిగోండి, మేమైతే పెరుగుని కొంచెం చిలికి ఆ పెరుగే కలుపుకొని తాగుతాము. ఎందుకంటే నైట్ ఇంకేమి తినం మేము. ఊరకు కొంచెం ఒక కప్పు గుగ్గిళ్ళు ఏమైనా గుగ్గిళ్ళు తిని తర్వాత ఇదో చెరో గ్లాస్ తాగేస్తాము. ఇంకా మాకు సరిపోద్ది నైట్ డిన్నర్కి. అందుకని నేను మజ్జిగ కలపకుండా పెరుగే కలుపుతాను. మీరు పలసగా కావాలనుకుంటే మజ్జిగ కలుపుకొని పలసగా చేసుకోవచ్చు. ఎంత టేస్టీగా ఉంటుందో ఒక్కసారి కనుక తిని చూస్తే మీకే తెలుస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా కనుక తాగితే రాగి జావ చాలా బలము. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.